శాసన మండలిలో మంత్రుల తీరును నిరసిస్తూ వాకౌట్ చేశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కేవలం రాజకీయ కోణంలోనే సమాధానాలు ఇస్తూ చేతగాని ప్రభుత్వంలా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాహితం పట్టని ప్రభుత్వ తీరును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు బొత్స. సభ్యులు వచ్చి ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పి లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత బ్యాక్ హిస్టరీకి వెళ్తే పర్వాలేదు అధ్యక్ష. కానీ ఇక్కడ ఈ సభలో ఏమవుతుందంటే ఈ ప్రభుత్వానికి చేతకానట్లు ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది చెప్తుంది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? దేనికి అధ్యక్ష? కాబట్టి చెప్తున్న సమాధానం ఇవి ప్రజాహితంగా లేకుండా ఊరికే రాజకీయ అద్భుతంలో రాజకీయ కోణంలోనే వాళ్ళ సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా దీని మీద మా నిరసన తెలియజేస్తూ శాసన మండలిలో మంత్రుల తీరును నిరసిస్తూ వాకౌట్ చేశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కేవలం రాజకీయ కోణంలోనే సమాధానాలు ఇస్తూ చేతకాని ప్రభుత్వంలా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాహితం పట్టని ప్రభుత్వ తీరును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు బొత్స. సభ్యులు వచ్చి ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పి లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత బ్యాక్ హిస్టరీకి వెళ్తే పర్వాలేదు అధ్యక్ష. కానీ ఇక్కడ ఈ సభలో ఏమవుతుందంటే ఈ ప్రభుత్వానికి చేతకానట్లు ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది చెప్తుంది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? దేనికి అధ్యక్ష? కాబట్టి చెప్తున్న సమాధానం ఇవి ప్రజాహితంగా లేకుండా ఊరికే రాజకీయ అద్భుతంలో రాజకీయ కోణంలోనే వాళ్ళ సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా దీని మీద మా నిరసన తెలియజేస్తూ శాసన మండలిలో మంత్రుల తీరును నిరసిస్తూ వాకౌట్ చేశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కేవలం రాజకీయ కోణంలోనే సమాధానాలు ఇస్తూ చేతకాని ప్రభుత్వంలా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాహితం పట్టని ప్రభుత్వ తీరును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు బొత్స.